సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మార్కెట్ మార్నింగ్ చూస్తే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే కొంచెం స్టాండర్డ్గానే ఉందని చెప్పాలి. కాకపోతే మిడిల్ ఈస్ట్లో అంటే యుద్ధం యొక్క ప్రభావం కానీ చెమురు యొక్క ప్రభావంతో మార్కెట్లో ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా కనిపించాయని చెప్పాలి. సో క్లోజింగ్ మాత్రం ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ 24,000 మార్కును అయితే హోల్డ్ చేసి ఉంది. సెన్సెక్స్ కూడా ఇంచుమించు 180 పాయింట్లు అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. సో ఓవరాల్గా మెయిన్గా చూసుకుంటే ఆగస్ట్ సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండింగ్కి వచ్చాయి. సో తర్వాత మార్కెట్లో ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం అయితే కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇవన్నీ ఎఫెక్ట్స్తో అయితే మార్కెట్ అయితే నెగిటివ్ క్లోజింగ్ అయితే జరిగింది. సో మార్కెట్ ప్రజెంట్ స్టేటస్ ఏంది, గోల్డ్ కొనాలా అమ్మాలా, అండ్ తర్వాత మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ టోటల్ మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. అండ్ ఓవరాల్గా మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఎఫ్ఎండ్ఓ చేసేవాళ్ళు కానీ ఏ విధమైన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ లో ఉంది. అంటే ఏంటంటే కంప్లీట్ గా ఈ వీక్ వచ్చి యాక్చువల్ గా 24,325 పైన మార్కెట్ ట్రేడ్ అయితేనే అప్ సైడ్. బట్ ఏమైందంటే మనం గత చూడాలంటే ఈ వీక్ మండే నుంచి చూసుకుంటే మనకి రేంజ్ బౌండ్ లోనే ఉంది. ఇంకోటి 24,180 బిలో ఉంటేనే మార్కెట్ వచ్చి ఒక సెల్లింగ్ అనమాట. ఇప్పుడు దీని మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కూడా చూడండి క్లోజింగ్ వచ్చి 24,207. ఏదైనా 24,180 బిలో ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయింది. 24,180 బిల్ కింద ఒక 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్ గా ఇంట్రాడే లో ట్రేడ్ అయిందంటే మార్కెట్ ఒక డౌన్ సైడ్ లాగా మనం తీసుకోవచ్చు. అదేలాగా 24,325 పైన ఒక 1 అవర్ 2 అవర్స్ సస్టైన్ అవ్వాలి కంటిన్యూస్ గా. ఈ వీక్ చూడండి 24,325 పైన కనీసం ఒక 1 అవర్ కూడా లేదు మార్కెట్. ఓకే సార్, ఇంకోటి గోల్డ్ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆగస్ట్లో ఉన్నంత, అంటే ఇప్పుడు ఆగస్ట్ సంబంధించిన స్క్రిప్ట్లు అయితే క్లోజ్ అయిపోతాయి. సో ఆగస్ట్లో అంటే లాస్ట్ మే తర్వాత ఆగస్ట్లో అంటే ఎక్కువగా ఇంచుమించు 7 to 12% అయితే పెరిగింది. సో మళ్ళీ గోల్డ్ పరుగు అంటే సెప్టెంబర్లో గోల్డ్ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గోల్డ్ వచ్చి యాక్చువల్ గా లాస్ట్ మంత్ 143 ఉంది, 1,43,000. ఇప్పుడు 1,60,000 62 ఆల్మోస్ట్ ఇప్పుడు అవి కూడా వెళ్ళింది గోల్డ్ మనకి. 1,63,000 దాకా అవి కూడా వెళ్ళింది. ఇప్పుడు 1,62,000 ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి 20,000 రూపాయలు గోల్డ్ పెరిగి ఉంది. అంటే ఇట్స్ వెరీ మంచి అప్పు. కాబట్టి ఇక్కడ కొద్దిగా సస్టైన్ అవుతుంది. బట్ ఏదైనా గోల్డ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కి అంతా కూడా 172 టచ్ అవడానికి అవకాశం ఉందండి. 1,72,000 సెప్టెంబర్ లో గోల్డ్ టచ్ అవడానికి అవకాశం ఉంది. మేబీ 172 నుంచి 175 కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వెళ్ళడానికి కూడా అవకాశం. అంటే ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే స్ట్రాటజీ ఏ విధంగా ఉండదు? కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు ప్రజెంట్? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,30,000 ఉన్నప్పుడు కూడా మనం ఆల్రెడీ చెప్పాము. అది బెస్ట్ ప్రైస్ అనమాట గోల్డ్ కొనుక్కోవడానికి రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు. మళ్ళీ ఏదైనా అలాంటి మళ్ళీ అవకాశం వస్తే 1,30,000 25,000 అలా వస్తే మళ్ళీ కొని పెట్టుకోవడం. 1,80,000 నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఈ ఇయర్ అంతా రేంజ్ బౌండ్ ఎట్లా ఉంటుందంటే 1,80,000 1,30,000. రీసెంట్ గా కూడా మన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను. అప్పుడు 1,30,000 35,000 ఉన్నది. ఈ పాయింట్ లో కొనాలి అని చెప్పాను. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అలాగనే మార్కెట్ ఇప్పుడు చూడండి ఆ కొన్నోళ్ళు కొద్దిగా ఓర్పుగా ఉండాలి. స్పాన్ ఆఫ్ ఎప్పుడైనా చూడండి రవి గారు, మనం కొనుక్కున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ లో పెరగదండి. ఒక స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఆగాలి, లేదంటే ఇంకొక 2 నెలలు కూడా ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే రిటర్న్స్ మీకు 15% 20% రిటర్న్స్ రావాలంటే కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మనం సంవత్సరం అంతా ఒక సంవత్సరానికి 6% బ్యాంక్ లో ఫిక్స్డ్ లో వేసేసి ఎంత ఓర్పుగా ఉంటామో స్టాక్ మార్కెట్ లో కూడా అంత ఓర్పుగా ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి.
ఓకే. అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఒక సర్వే ఏంటంటే ప్రపంచ మార్కెట్లలో ప్రజెంట్ ఇండియా అంటే స్టాక్ మార్కెట్కున్న ప్రభావం తగ్గిపోయింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇండోనేషియా, తర్వాత చైనా, తర్వాత జపాన్ లాంటి దేశాలను చూస్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ కానీ స్టాండర్డ్స్ కానీ కొంచెం పడిపోయినాయని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది సార్. అంటే ప్రజెంట్ మీరేం చెప్తారు సార్ దాని గురించి? అంటే నిజంగా కూడా ఇండియన్ మార్కెట్ వీక్గా ఉందా? లేదండి, అది ఒక్కొక్కరు ఒపీనియన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. మన ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందులో ఎటువంటి డోకా లేదు. ఓకే. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తూనే ఉంటది. అప్పుడప్పుడు రేటింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఓకే. మనం ఏదో సంథింగ్ ఇప్పుడు మార్కెట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఏం పెద్దగా పెరగట్లేదు. అవును, అంటే నేను అదే అడుగుదాం అనుకో సార్ నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఆర్టికల్లో కూడా చెప్పింది నిజం. అంటే 2 సంవత్సరాల నుంచి గ్రోత్ లేదంటే ఇంచుమించు అంటే ఫారెన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించారు కదా సార్. ఏమండి, ఎప్పుడు గ్రోత్ ఉంటుందా చెప్పండి? ఓకే. 24 గంటలు డబ్బులు ఇదేమన్నా చెట్ట 24 గంటలు డబ్బులు పీక్కోవడానికి. స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఉంటాయి కాబట్టి మంచి రోజులు మళ్ళీ వస్తాయి, రావడానికి అవకాశం చాలా ఉంది. మన ఎకనామీ బాగుంది, కంపెనీస్ అన్ని మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మన యూత్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఇట్స్ డెవలపింగ్ ఎమర్జింగ్ కంట్రీ అండి, ఆల్వేస్ ఎమర్జింగ్ కంట్రీ. మనం ఇంకా చాలా ఎదగాలి. కాబట్టి అసలు ఇదే ఆరంభం ఒక విధంగా చెప్పాలంటే నన్ను అడిగితే. నెక్స్ట్ 10 to 15 years కి ఇది ఒక పునాది అన్నమాట. ఇప్పుడుండే యంగ్ జనరేషన్ కి వాళ్ళ ఫ్యూచర్స్ అందరూ బాగుండాలంటే ఇప్పటి నుంచే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ లో పెట్టుబడి పెట్టుకుంటే నెక్స్ట్ 15 to 20 years కి కోటీశ్వరులు అవడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఆగస్ట్ సంబంధించిన స్క్రిప్ట్స్ అన్నీ అయిపోయినట్టే, నెక్స్ట్ సెప్టెంబర్ సంబంధించి స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండదు సార్? ఓవరాల్గా సెప్టెంబర్లో మార్కెట్ ఎట్లా అయ్యచ్చు? మార్కెట్ ఎలా చెప్పాలంటే గత 3 నెలల నుంచి కనీసం లాస్ట్ ఒక ఈ 2 years లో కనీసం ఒక స్వింగ్ ఉండింది, ఒక 1000 పాయింట్లు పెరగడం. కనీసం ఇప్పుడు ఈ 2 months నుంచి 2 to 3 months ఒక 500 పాయింట్లు కూడా లేదు. ఓకే. చాలా బట్ మనం ఇలా ఉందంటే మనం ఏమనుకోవాలంటే ఏదో ఒక సైడ్ బ్రేక్ అయిపోతుంది. ఓకే. అని మనం ఇది ఒక సూచన అన్నమాట. ఓకే. ఓకే. చూడండి, ఎక్కువ ఎలాస్టిక్ ఎక్కువ లాగితే ఏమవుతుంది, తెగిపోతుంది. అవునవును. కాబట్టి మార్కెట్ కూడా అలాగే ఇప్పుడు ఒక ఎలాస్టిక్ లాగా ఉంది. టైట్ అంటే అటు ఇటు మూవ్ అవునప్పుడు ఏమవుతుంది, జామ్ అయినప్పుడు ఏదో ఒక టైంలో బస్ట్ అవుతుంది. ఓకే. అలాంటి బస్ట్ అవుట్ అవడానికి ఏదో ఛాన్సెస్ ఉంది, చూద్దాం. బట్ ఏదైనా నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ తర్వాత మన మార్కెట్ కి మంచి వైభవం రావడానికి అవకాశం ఉందండి. ఇంకొక 6 months మనం ఓర్చుకోవాలి, మన ఇన్వెస్టర్స్ 6 to 7 months. ఓకే. ఓర్చుకుంటే డెఫినెట్ గా మనకి మన ఇండియన్ మార్కెట్ కి మళ్ళీ మంచి రోజులు రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్? F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు, ఎందుకంటే ఇప్పుడు అదే CAS తీసుకొచ్చారు, క్లోజింగ్ యాక్షన్ సిస్టమ్ అని. ఓకే. దానివల్ల చాలా అంటే మార్కెట్ 315 కి ఇదైపోయి క్లోజింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ F&O మార్కెట్ కొన్ని F&O స్క్రిప్ట్స్ అన్ని కూడా దాని వర్కౌట్ కూడా చేస్తున్నారు సెబీ చైర్మన్ సంథింగ్. బట్ ఏం జరుగుతుంది, బట్ దీనివల్ల చాలా మంది నష్టపోయారు, నష్టపోతున్నారు కూడా. ఇమ్మీడియట్ గా 200 points 100 points ట్రేడింగ్ జరగకుండానే మార్కెట్ లో పెరుగుతుంది. ఓకే. మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ దాకా ట్రేడింగ్ జరిగితే 100 పాయింట్లు కూడా పెరగండి, ఆ 10 నిమిషాల్లో మాత్రం 200 points 100 points పెరుగుతుంది. ఓకే. ఇది చాలా ఎలా చెప్పాలంటే దీని గురించి చాలా డీప్ గా ఆలోచించి దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే చాలా మంది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 91,000 కోట్లు నష్టపోయారని. సరే, ట్రేడర్స్ నష్టపోయారు, ఇప్పుడు వీళ్ళు చేసే దాని వల్ల ఇప్పుడు వీళ్ళ వల్ల ఇంకొక 91,000 కోట్లు నష్టపోతారు. ఓకే. అంటే ఒక ఘనత అనుకోవచ్చు, ఒక విక్టరీ అనుకోవచ్చు, ఒక విజయం అనుకోవచ్చు సాధించి. అంటే ఫండెడ్ ట్రేడర్కి సంబంధించి కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది.
అంటే ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ అంటే డబ్బులు లేకున్నా సరే టాలెంట్ ఉపయోగించి సంపాదించవచ్చు అని అంటే ఈ అవేర్నెస్ ఒకటి వీడియో పెట్టారు. సో దానికి సంబంధించి ఏంటి సార్ అంటే దాన్ని అంటే ఇప్పుడు F&O ట్రేడర్ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అది? 100% అండి. ఓకే. మీరు లక్షలు కోట్లు అసలు పోగొట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. అందులో నేనే సాధించాను. ఓకే. టాప్ స్టెప్ అని ఒక యుఎస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే. మన టాలెంట్ ని అక్కడ చూపించుకుంటే వాళ్ళే మీకు ఫండింగ్ ఇస్తారు. ఓకే. మీరు లాభాలు చేసి చూపిస్తే వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు. నేను కూడా చేస్తున్నాను, నాకు వచ్చింది. నేను ఆల్రెడీ మన గురుప్రసాద్ అకాడమీలో మన వీడియో కూడా పెట్టాము. టాప్ స్టెప్ లో నేను పేఅవుట్ తీసింది కూడా. ఓకే. కాబట్టి నన్ను అడిగితే అసలు ఇండియన్ మార్కెట్ టోటల్ గా రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వెళ్ళి అక్కడే మన టాలెంట్ ని చూపించుకొని మనం అక్కడే సంపాదించుకోవచ్చు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు సార్? మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలా లేకపోతే మినిమం బేసిక్స్ వచ్చి ఉండాలా? ఎట్లా? ఎక్స్పీరియన్స్ ఉండాలండి, అనుభవం లేకుండా ఎట్లా చెప్పండి. ఓకే. బట్ ఏదైనా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ పోగొట్టుకుంటున్నారు కదా. ఓకే. అవును. ఇప్పుడు ఆడేదో ఎంట్రీ ఫీజ్ కట్టుకుని ఏదో చేసుకుంటా ఉంటారు. 100 సార్లు కట్టండి, పోనీ తప్పే ఉంది. అయితే ఇక్కడ మొత్తం కోట్లు పోగొట్టుకుంటున్నారు కదా. మీరు మంచి ప్రశ్న అడిగారు రవి గారు. సార్ డెఫినెట్ గా వచ్చి టాలెంటెడ్ డబ్బులు లేకపోయినా ఇది వచ్చి ప్యూర్లీ ఇంట్రాడే ట్రేడింగ్. ఓకే. డబ్బులు లేకపోయినా మీ దగ్గర టాలెంట్ ఉంటే కొన్ని కోట్లు సంపాదించే ప్లాట్ఫామ్ టాప్ స్టెప్. ఎవరైనా వెళ్ళి చూడండి, కంప్లీట్లీ లీగల్ అది. ఓకే. అందులో ఏమీ అసలు ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కరు ఆ కంపెనీలో ట్రేడ్ చేస్తున్నారు. ఆ కంపెనీ వచ్చి వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఫండింగ్ చేసి టాలెంటెడ్ పర్సన్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ట్రేడింగ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే. ఓకే సార్, ఇంకోటి రీసెంట్గా అంటే చాలా మనం వీడియో పెడితే కూడా కామెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ సంబంధించిన ట్రైనింగ్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది గురుప్రసాద్ సార్ సంబంధించి అని కూడా 2-3 మెసేజ్లు వచ్చినాయి. దాని గురించి ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడు కొద్దిగా మనకి ఓవర్సీస్ లో నాకు వర్క్ ఉంది, అందుకనే చాలా తగ్గించేసాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ లో సీట్స్ కంప్లీట్ అయిపోయిందండి, అది లేవు సీట్స్. ఓకే. సెప్టెంబర్ 26, 27 మనం హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో జరుపుకుంటున్నాము. బట్ అది సీట్స్ లేవు, కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ మార్చ్ లో మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేశాను. ఓన్లీ లిమిటెడ్ 15 సీట్స్ అండి. ఆల్రెడీ మార్చ్ కూడా బుకింగ్ స్టార్ట్ అయింది. ఓకే. మార్చ్ 27, 28 నేను ఓవర్సీస్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మార్చ్ లో మళ్ళీ ఐటీసీలో మన ప్రోగ్రామ్ మళ్ళీ ఉంటుంది, ట్రైనింగ్ సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.